ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఈ ఐపీఎల్ సీజన్ ఒక పీడకలగా మారిపోయినట్టు అనిపించింది. సిఎస్కేతో జరిగిన నిన్నటి మ్యాచ్లో ఓటమి పాలవడం, అది కూడా 8 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో ఇక 9 మ్యాచ్లు ఆడిన ముంబై జట్టు 7 మ్యాచ్లతో ఓటమిని మూటగట్టుకుని ప్రస్తుతం పాయింట్స్ పట్టికలో చాలా అట్టడుగున ఉంది. నిజం చెప్పాలంటే హార్దిక్ పాండ్యా సేన ప్లే ఆఫ్ నుంచి దాదాపుగా నిష్క్రమించినట్టే. మీరు ఇక్కడ గమనించినట్టయితే 4 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. అంటే మిగతా జట్లన్నీ 13, 12 పాయింట్లతో ఉంటే ఈ జట్టు మాత్రం కేవలం 4 పాయింట్లకే పరిమితం అయిపోయింది. దానికి తోడు నెగిటివ్ రన్ రేట్. అయితే ఇక సమీకరణాల ప్రకారం అవకాశం ఉంది, ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశం ఉంది. కానీ అది చాలా కఠినంగా ఉంటుంది. కానీ దొరికిన ఏకైక మార్గాన్ని ముంబై ఇండియన్స్ కనుక ఎక్కడైనా కొంచెం ఒడిసి పట్టుకుంటే వాళ్ళకి ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ సీజన్ ఆరంభంలో 13 ఏళ్ల తొలి మ్యాచ్ ఓటమిని సెంటిమెంట్ బ్రేక్ చేస్తూ ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. కానీ ఆ తర్వాత 4 మ్యాచ్ల్లో ఓడిపోయి పూర్తిగా తడబడిపోయింది. మధ్యలో గుజరాత్ టైటన్స్ జట్టుపై తిలక్ వర్మ రాణించడంతో విజయం దక్కినప్పటికీ ఆ జోరును కొనసాగించలేకపోయింది. ముఖ్యంగా తమ సొంత మైదానమైన వాంఖేడే స్టేడియంలో వరుసగా మ్యాచ్లు ఓడిపోతుండడం ఆ జట్టు యాజమాన్యాన్ని కలవరపెడుతూ వచ్చింది. అయితే సిఎస్కేతో జరిగిన తాజా మ్యాచ్లో కూడా ఏకంగా 8 వికెట్ల తేడాతో ఓటమి పాలవ్వాల్సి అయింది. ఇక ఈ ఓటమితో ముంబై ప్లే ఆఫ్కు చేరాలంటే ఇప్పుడు ఒక అద్భుతం జరగాలి. అద్భుతం జరగకుండా అవకాశం ఏదైనా ఉందా అంటే ఉంది. అయితే సాధారణంగా 16 పాయింట్లు ఉంటే ప్లే ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ అవుతుంది. కానీ గతంలో ముంబై 14 పాయింట్లతో కూడా కన్ఫర్మ్ అంటే ప్లే ఆఫ్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి. అయితే ఆ 14 పాయింట్లు సాధించాలన్నా ముంబై తమ మిగిలిన 5 మ్యాచ్ల్లో తప్పక గెలవాలి. అప్పుడు 5 మ్యాచ్లను గెలిచిందనుకోండి, 5 2 ఎంత అవుతుంది? 10 పాయింట్లు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి 4 పాయింట్లు ఉన్నాయి, అంటే 14 పాయింట్లతో ఉంటుంది. కానీ ఆ జట్టుకి కేవలం విజయాలు మాత్రమే సరిపో, ఎందుకంటే ప్రస్తుతం -0.8 నెట్ రన్ రేట్ చాలా ఆందోళనకరంగా ఉంది. కాబట్టి మిగిలిన మ్యాచ్ల్లో భారీ విజయాలు నమోదు చేయడంతో పాటు రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ వంటివి మిగిలిన జట్లు కొద్దిగా ఓడిపోవాలి వాళ్ళ చేతుల్లో. ఓకే, అంతేకాకుండా వాళ్ళు ఆడిన మ్యాచ్లన్నీ కూడా మంచి తేడాతో గెలిస్తే బాగుంటుంది. ఇందులో ఒక్క మ్యాచ్ ఓడినా కూడా అధికారికంగా ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్ వెళ్లకుండా లీగ్ దశలోనే నిష్క్రమించడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఇంకా ఫర్దర్గా ఆడిన మ్యాచ్లు నామమాత్ర మ్యాచ్లే అవుతాయి. కానీ ఇక నుంచి 5 మ్యాచ్లు గెలిస్తే, అది కూడా మంచి తేడాతో గెలిస్తే, మిగతా జట్లు కొంతపాటు ఓటమిలను తీసుకుంటే హ్యాపీనెస్ అని చెప్పుకోవచ్చు ముంబై జట్టుకది.